వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఐకాన్ ఇండియా మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్ కోసం ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ, అలాగే ఆంధ్రప్రదేశ్ ఎకానమీకి సంబంధించినటువంటి క్లాసెస్ని కరెంట్ అప్డేట్స్తో అందించడం జరుగుతూ ఉంది. ఎకానమీ అంటే ఈ భారత ఆర్థిక వ్యవస్థకి సంబంధించి సబ్జెక్ట్ని మనం కరెంట్ ఇష్యూస్తో పాటు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎకానమీ అనేది ఒక కరెంట్ రిలేటెడ్ సబ్జెక్ట్. సో ఈ సబ్జెక్ట్ అంతా కూడా మనం కరెంట్ రిలేటెడ్గా నేర్చుకుంటే ప్రస్తుతం ఎకానమీ సిస్టంలో జరుగుతున్నటువంటి అంశాలతో పాటు నేర్చుకోగలిగితే ఎక్కువ స్కోర్ అనేది గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మరి ఇండియన్ ఎకానమీ కానీ అలాగే స్టేట్ ఎకానమిక్స్కి ఎకానమీకి సంబంధించినటువంటి అంశాలు చాలా టఫ్ అని ఫీల్ అవుతూ ఉంటాం. అదేం లేదు. సో మీరు రెగ్యులర్గా ఇష్యూస్ని ఫాలో అవుతుంటే, రెగ్యులర్గా కోర్ సబ్జెక్ట్ని నేర్చుకుని ఆ తర్వాత రెగ్యులర్ అప్డేట్స్ని నేర్చుకుంటా ఉంటే ఎకానమీ అనేది చాలా సులువుగా రిజిస్టర్ అవుద్దండి మీ మైండ్లో. సో దీనికి సంబంధించి ఇండియన్ ఎకానమీలో ఉన్నటువంటి అప్డేట్స్తో మీకు రెగ్యులర్గా అప్డేటెడ్ ఇష్యూస్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. సో మరి ఈ ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ, ఆంధ్రప్రదేశ్ ఎకానమీ క్లాసెస్తో పాటు అద్భుతమైన క్లాసెస్ మీకు కావాలి అని అనుకుంటే మీరు ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ప్లేస్టోర్ నుంచి. సో మీకు కావాల్సినటువంటి క్లాసెస్ ఆన్లైన్లో అక్కడ లభిస్తాయి. ఆఫ్లైన్ మీకు నేరుగా కావాలి అని అనుకుంటే నారాయణగూడలో ఐకాన్ ఇండియా గ్రూప్ 1, గ్రూప్ 2 కోసం క్లాసెస్ని అందిస్తూ ఉంది. సో మీరు నేరుగా వచ్చి అడ్మిషన్ తీసుకొని ఆ క్లాసెస్ని కూడా వినొచ్చు. సో ఇక ఇండియన్ ఎకానమీలో కరెంట్ ఎకానమీ అనేది అత్యంత కీలకం అని చెప్తా ఉన్నాం. ఈరోజు ఇండియన్ ఎకానమీకి రిలేటెడ్గా కరెంట్ ఎకానమీలో ఉన్నటువంటి అప్డేట్ని తెలుసుకోబోతా ఉన్నాం. ఆ అప్డేట్కి సంబంధించి గ్రూప్ 1 ప్రిలిమ్స్ అలాగే మెయిన్స్లో కూడా అత్యంత కీలకమైనటువంటి టాపిక్గా దీన్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. గ్రూప్ 2లో కూడా కరెంట్ రిలేటెడ్ ఎకానమీ పైన క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి మనకు ఆ రెండు గ్రూప్ 1కి సంబంధించి, గ్రూప్ 2కి సంబంధించి అత్యంత కీలకంగా ఈ టాపిక్ అనేది ఉండబోతూ ఉంది. మరి ఇది ఏ టాపిక్ అని అంటే సహకార విధానాలు, సహకార సంఘాలకి సంబంధించినటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన ఒక కాన్ఫరెన్స్ అనేది జరిగింది. సో 2 days కాన్ఫరెన్స్ అనేది జరిగింది. సో దాన్ని ఏమంటున్నాము అని అంటే నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ కోఆపరేషన్ పాలసీ అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంది. ఏదైతే సహకార విధానం అనేది ఉందో దానిపైన జాతీయ సమావేశం అనేది జరిగింది, సదస్సు అనేది జరిగింది. ఎన్ని డేస్ జరిగింది ఈ సదస్సు అని అంటే 2 days జరిగిందండి. ఎన్ని డేస్ జరిగింది అని అంటున్నాం? 2 days జరిగింది. ఎక్కడ జరిగింది ఈ సదస్సు అని అంటే న్యూఢిల్లీలో జరిగింది. సో మరి న్యూఢిల్లీలో జరిగినటువంటి ఈ సదస్సుకి సంబంధించి ఎవరి అధ్యక్షతన ఈ సదస్సు జరిగింది, ఈ సదస్సుకి ఎవరు హాజరయ్యారు అనేది కూడా మనం బేసిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఇది గ్రూప్ 1 ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, గ్రూప్ 1 మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఈ టాపిక్ని నేర్చుకోబోతా ఉన్నాం. సో అందుకోసం దీనికి సంబంధించినటువంటి ఫండమెంటల్స్తో సహా మీకు అందించడం జరుగుతూ ఉంది. సో ప్రైమరీగా ఈ సదస్సు అనేది న్యూఢిల్లీలో జరిగింది అని అంటున్నాం. 2 days పాటు ఈ సదస్సు జరిగింది అని అంటున్నాం. ఈ సదస్సే నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ కోఆపరేషన్ పాలసీ అని అంటున్నాం. దాన్ని తెలుగులో చేయమంటున్నాం అనంటే సహకార విధానంపై జాతీయ సమావేశం లేదా సదస్సు అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంది. మరి ఇక్కడ నేను ఒక ప్రశ్న అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ కూడా, భారతదేశంలో కోఆపరేషన్ సహకార మంత్రిత్వ శాఖకి సంబంధించి బాధ్యతలు నిర్వహిస్తున్నది ఎవరు అని అంటే ఈ సహకార మంత్రిత్వ శాఖ అనేది ఎప్పుడు ఏర్పడింది, దీని మంత్రి బాధ్యతలు ఎవరు నిర్వహిస్తూ ఉన్నారు, ఈ రెండు కూడా కీలకమైనటువంటి అంశాలుగా ఇక్కడ చూడాల్సి ఉంటుంది. ఒకటి నేను ఏమంటున్నాను, సహకారం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. సో సహకార సంఘాలకి సంబంధించినటువంటి అంశం ఇది. కోఆపరేషన్కి సంబంధించినటువంటి అంశం. భారత సిస్టమ్ అంటే భారతదేశానికి సంబంధించిన సిస్టమ్ అనేది సహకార సంఘాలపైన విస్తృతంగా ఆధారపడి ఉందండి. సో మరి ఇక్కడ నేను 2 ప్రశ్నలు అడగడం జరిగింది. ఒకటి, దీని మంత్రి ఎవరు, అలాగే ఈ సహకార మంత్రిత్వ శాఖ అనేది ఎప్పుడు ఏర్పడింది అని చెప్పేసి అడగడం జరిగింది. సో ఇప్పుడు ఈ రెండింటిని క్లియర్ చేస్తాను. ఈ సహకార మంత్రిత్వ శాఖకి సంబంధించిన బాధ్యతలను ఎవరు నిర్వహిస్తున్నారు అని అంటే అమిత్ షా గారు నిర్వహిస్తూ ఉన్నారు. అమిత్ షా గారు నిర్వహిస్తున్నటువంటి మరొక బాధ్యత ఏంటి, ఈయన కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నారు. అలాగే ఇంకే మంత్రిగా ఉన్నారు అని అంటే సహకార మంత్రిగా కూడా ఉండడం జరిగింది అమిత్ షా గారు. మరి ఈ మంత్రిత్వ శాఖ ఎప్పుడు ఏర్పడింది, భారతదేశంలో సహకార మంత్రిత్వ శాఖ ఎప్పుడు ఏర్పడింది అని అంటే ఈ సహకార మంత్రిత్వ శాఖ అనేది 2021 జూలై 6న ఏర్పడడం జరిగింది. సో జూలై 7 నుంచి ఈ అమిత్ షా గారు బాధ్యతలను నిర్వహిస్తూ ఉన్నారు ఈ మంత్రిత్వ శాఖకి సంబంధించి.
ఏ మంత్రిత్వ శాఖ? సహకార మంత్రిత్వ శాఖ. సో ఈ కోఆపరేషన్ మినిస్ట్రీకి సంబంధించి, కోఆపరేటివ్ మినిస్ట్రీకి సంబంధించినటువంటి బాధ్యతలు నిర్వహిస్తున్నది అమిత్ షా గారు భారతదేశంలో. మరి ఈ అమిత్ షా గారే ఇటీవల న్యూఢిల్లీలో 2 రోజుల పాటు సదస్సును నిర్వహించారు. ఎందుకు నిర్వహించారు అని అంటున్నాం సదస్సు అని అంటే, ఈ సహకార విధానాలకి సంబంధించినటువంటి వాటిపైన ఈ సదస్సును నిర్వహించడం జరిగింది. ఈ మంత్రిత్వ శాఖనేమో 2021 జూలై 6న ఏర్పడింది అని అంటున్నాం. మంత్రిగా అమిత్ షా గారు బాధ్యతలు నిర్వహిస్తున్నారు అని అంటున్నాం. మరి దీని నినాదం ఏంటి? ఈ మంత్రిత్వ శాఖకి సంబంధించిన నినాదం ఏంటి, స్లోగన్ ఏంటి అని అంటే, సహకార్ సే సమృద్ధి అనేటువంటి విధానాన్ని తీసుకోవడం జరిగింది. ఏం విధానాన్ని తీసుకున్నారు? సహకార్ సే సమృద్ధి. సో ఇవన్నీ కూడా మనకి గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్. సో ఇప్పుడు ఈ 2 కలిపి అడగొచ్చు. ఎప్పుడు ఈ మంత్రిత్వ శాఖ ఏర్పడింది, దీనికి సంబంధించినటువంటి ప్రస్తుత మినిస్టర్ ఎవరు అని చెప్పేసి, దీని నినాదం ఏంటి అని అంటే సహకార్ సే సమృద్ధి అని చెప్పేసి చెప్పాల్సి ఉంటుంది. సో ఇటీవల ఈ సదస్సు ఎక్కడ జరిగింది, సహకార విధానాలపై సదస్సు ఎక్కడ జరిగింది అని అంటే న్యూఢిల్లీలో జరిగింది. ఇవన్నీ సింగిల్ 1 మార్క్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్. సో అలాగే దీనికి సంబంధించి ఈ విధానంతో ఇది ప్రారంభమైంది అని అంటున్నాం. మరి ఈ సదస్సులో ఏ అంశాలను ప్రత్యేకంగా డిస్కస్ చేయడం జరిగింది అని అంటే, సో సహకార సంఘాలకి సంబంధించినటువంటి ఏవైతే మొత్తం అంశాలు ఉన్నాయో వాటికి సంబంధించి వ్యాపారం కానీ పాలన కానీ ఈ కోణాలకి సంబంధించి ప్రాధాన్యతనిస్తూ 6 ముఖ్యమైనటువంటి థీమ్స్తో ఇతివృత్తాలతో ఈ 2 రోజుల సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఎన్ని అని అంటున్నాం? 6 అంశాలకి ప్రాధాన్యతని ఇస్తూ ఈ సదస్సును నిర్వహించడం జరిగింది న్యూఢిల్లీలో అంటున్నాం. ఆ సదస్సే ఏ సదస్సు అని అంటే ఇగో నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ కోఆపరేషన్ పాలసీ అని చెప్పేసి అంటా ఉన్నాం. సో మరి ఈ సదస్సుకి సంబంధించి 6 అంశాలకి ప్రాధాన్యతనిస్తూ 6 ఇతివృత్తాలను తీసుకుని సహకార విధానాలపైన ఈ సమావేశం నిర్వహించారు అని అంటున్నాం. ఇక్కడ నేను మళ్ళీ ఒక ప్రశ్న అడుగుతున్నా, భారతదేశంలో ఇప్పటి వరకు ఎన్ని సహకార సంఘాలు ఉన్నాయి, గుర్తించబడినటువంటి రిజిస్టర్డ్ కోఆపరేటివ్ సొసైటీస్ కానీ ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి అడుగుతా ఉన్నా. సో భారతదేశంలో ఇప్పటివరకు ఎన్ని కోఆపరేటివ్ సొసైటీస్ ఉన్నాయి మొత్తం దేశవ్యాప్తంగా, భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో కేంద్రపాలిత ప్రాంతాలలో కలిపి మొత్తం 8,54,335 8,54,335 సహకార సంఘాలు అనేవి ప్రస్తుతం భారతదేశంలో ఉన్నాయి. ఏంటి అని అంటున్నాం? ఇవి సహకార సంఘాలు అని అంటున్నాం. సో మరి ఈ సహకార సంఘాలు భారతదేశంలో 8,54,335 ఉన్నాయి అని అంటున్నాం. అలాగే ఇందులో సభ్యులు ఎంతమంది ఉన్నారు అని అంటే సుమారుగా ఎంత అని అంటే 2.90 మిలియన్స్. అంటే ఎంత అని అంటున్నాం? 2.90 మిలియన్స్, 9 మిలియన్స్ అంటే ఎంత అని అంటే సుమారుగా ఒక 2,90,00,000 మంది ఉన్నారండి. ఎంత అంటున్నాం? 2,90,00,000 మంది ఉన్నారు. దేంట్లో ఉన్నారు? సహకార సంఘాలలో సభ్యులుగా ఉన్నారు. భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం సహకార సంఘాలు ఎన్ని ఇప్పటి వరకు అని అంటే 8,54,335 సహకార సంఘాలు ఉన్నాయి. ఇందులో సుమారుగా ఎంత అని అంటే 2,90,00,000 మంది సభ్యులుగా ఉన్నారు అని అంటున్నాం. సో మరి ఇంత అత్యంత కీలకమైనటువంటి ఈ సహకార సంఘాలు అనేవి భారతదేశ ఆర్థిక వ్యవస్థకి ఒక ఆయువు పట్టులాగా ఉన్నాయి. సో భారతదేశ ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలక పాత్రను పోషిస్తూ ఉన్నాయి. మరి భారతదేశంలో ఈ సహకార సంఘాలు అనేవి ఏ విధంగా ఉంటాయి అనేది కూడా ఒకసారి చూడాలి. సో మనం చూడండి, టైప్స్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ అని అంటున్నాం. మొత్తం మనం ఇప్పుడు అన్నాం 8,54,335 కోఆపరేటివ్ సొసైటీస్ ఉన్నాయి. ఇందులో 2,90,00,000 మంది రిజిస్టర్ అయి ఉన్నారు అని అంటున్నాం. ఇది భారత ఆర్థిక వ్యవస్థకి ఈ సహకార సంఘాలు అనేవి ఒక ఆయువు పట్టులాగా ఉన్నాయి అని అంటున్నాం. భారత ఆర్థిక వ్యవస్థలో పేదలను కొంత వారి జీవన ప్రమాణ స్థాయిలలో మార్పులు తెచ్చేటువంటి విషయంలో కూడా ఈ సహకార సంఘాలు అనేవి అత్యంత కీలకంగా ఉన్నాయి. సో మరి భారతదేశంలో ఎన్ని రకాల సొసైటీస్ ఉన్నాయి, కోఆపరేటివ్ సొసైటీస్ అనేది కూడా మనం ఇక్కడ ఒకసారి తెలుసుకోవాల్సి ఉంటుంది.
సో ఇవి టైప్స్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ అండి. సో దీనికి సంబంధించి ఇగో కన్జ్యూమర్ కోఆపరేటివ్ సొసైటీ ఉంది, అలాగే ప్రొడ్యూసర్స్ కోఆపరేటివ్ సొసైటీస్ ఉన్నాయి, మార్కెటింగ్ కోఆపరేటివ్ సొసైటీస్ ఉన్నాయి, అలాగే వర్కర్స్ కోఆపరేటివ్ సొసైటీస్, ఫార్మర్స్ కోఆపరేటివ్ సొసైటీస్, క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీస్, హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీస్. సో ఇలా ఇన్ని రకాల సొసైటీస్ అనేవి మనకు భారతదేశంలో కనబడతా ఉన్నాయి. మరి భారతదేశంలో అత్యంత కీలకంగా ఉన్నటువంటి ఈ కోఆపరేటివ్ సొసైటీస్ సంబంధించి, సహకార సంఘాలకి సంబంధించి 6 ఇతివృత్తాలతో గత ఏడాది ఏర్పడినటువంటి మంత్రిత్వ శాఖ అనేది ఏం చేయబోతా ఉంది అని అంటే సహకార సంఘాలకి సంబంధించినటువంటి విధానాలను తీసుకురాబోతా ఉంది. సో మరి ఆ విధానాలను తీసుకొచ్చేందుకు ఏ అంశాలు ఇందులో ముఖ్యంగా చర్చించడం జరిగింది అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. సో ఇది గ్రూప్ 1 మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అత్యంత కీలకం. ఇక్కడ ఇటీవల క్వశ్చన్ అడగొచ్చు, ఇటీవల సహకార సంఘాలకి సంబంధించి సహకార విధానాలపైన జాతీయ సమావేశం జరిగింది, ఏ అంశాలను డిస్కస్ చేశారు, వాటిని మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు అని చెప్పేసి అడగవచ్చు. సో అప్పుడు మనం ఈ ఓవరాల్ సబ్జెక్ట్ పైన, ఈ కరెంట్ ఎకానమీకి సంబంధించి ఈ సహకార సంఘాలకి సంబంధించినటువంటి ఈ సమాచారాన్ని సమగ్రంగా గుర్తుంచుకున్నట్లయితే చాలా అద్భుతంగా ఆన్సర్ రాసే అవకాశం ఉంటుంది. సో మరి దీనికి సంబంధించి ఈ జరిగినటువంటి సమావేశంలో ఏ అంశాలను చర్చించారు అని అంటే, ఇప్పుడు కేంద్రంలో ఒక మంత్రిత్వ శాఖ అనేది వచ్చింది అని అన్నాం. ఎప్పుడు వచ్చింది అని అంటే 2021 జూలై 6న స్టార్ట్ అయింది. 7న అమిత్ షా గారు దానికి సంబంధించినటువంటి మంత్రిగా బాధ్యతలను చేపట్టారు అని చెప్పేసి మనం చెప్పడం జరిగింది. మరి కేంద్రంలో వచ్చినటువంటి ఈ మంత్రిత్వ శాఖ ఇప్పుడు సహకార విధానాలపైన జరిగినటువంటి 2 రోజుల సమావేశంలో ఏం చెప్తా ఉంది అని అంటే, రాష్ట్రాలు కూడా సహకార సంఘాలకి సంబంధించి సొంత చట్టాలను కలిగి ఉండొచ్చు అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఇక దాంతోపాటు ఇక్కడ మరొక అంశాన్ని కూడా మనం చాలా క్లియర్గా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఏంటి అనంటే 97వ ఆర్టికల్ గురించి, మనం 97వ రాజ్యాంగ సవరణ గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. సో మరి ఈ 97వ రాజ్యాంగ సవరణ అనేది ఏం చెప్తా ఉంది అని అంటే, ఇగో ఈ 97వ రాజ్యాంగ సవరణ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏం చెప్తా ఉంది, 97th అమెండ్మెంట్ అని అంటే, ఈ 97th అమెండ్మెంట్ అనేది భారతదేశంలో ఉన్నటువంటి సహకార సంఘాలకి రాజ్యాంగ హోదాను ఇవ్వడం జరిగింది. ఎప్పుడు ఇచ్చింది అని అంటే, ఇగో 2011లో ఏమిచ్చింది అని అంటున్నాం, రాజ్యాంగ హోదాను దేనికి ఇచ్చింది అని అంటే, ఇగో ఈ 97వ రాజ్యాంగ సవరణ ప్రకారం రాజ్యాంగ హోదాను ఎవరికి ఇచ్చారు అని అంటే సహకార సంఘాలకు ఇవ్వడం జరిగింది. సో ఇలా కూడా అడగవచ్చు క్వశ్చన్. సో 97th అమెండ్మెంట్ అనేది, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది, రాజ్యాంగ సవరణ అనేది సహకార సంఘాలకి రాజ్యాంగ హోదాని ఇచ్చింది, అలాగే వీటికి సంబంధించినటువంటి పరిరక్షణను ఇవ్వడం జరిగింది. సో ఇటీవల జరిగినటువంటి జాతీయ సమావేశం, సహకార విధానాలకి సంబంధించి జరిగిన జాతీయ సమావేశంలో మీరు అబ్జర్వ్ చేసినటువంటి, మీరు గుర్తించినటువంటి అంశాలను విశ్లేషించండి అని కూడా ఇవ్వచ్చు. సో అప్పుడు మనం అన్ని కోణాలలో, సో ఇక్కడ ఏమంటున్నాం, 2011 97వ రాజ్యాంగ సవరణ అనేది ఇట్స్ రిలేటెడ్ టు పాలిటీ. బట్ ఇక్కడ మనం ఎకానమీలో, కరెంట్ ఎకానమీలో మళ్ళీ దీన్ని ఒకసారి తీసుకుని ఈ పాయింట్ని కూడా యాడ్ చేస్తున్నాం. అంటే మనం రాసే విధానం ఎలా ఉంటుంది అని అంటే 360 డిగ్రీస్లో ఇచ్చినట్లుంటుంది, 360 డిగ్రీస్లో ఆన్సర్ని నువ్వు ప్రజెంట్ చేసినట్లు ఉంటుంది. సో అందులో ఈ అంశానికి సంబంధించి ఆల్ ఇష్యూస్ని టచ్ చేస్తూ రాయాల్సి ఉంటుంది. సో ఇలా ఇది కూడా సహకార సంఘాలకి సంబంధించినటువంటి అంశంగా ఇక్కడ గుర్తుంచుకోండి జస్ట్. ఇక నెక్స్ట్ మనం చాలా విషయాలను డిస్కస్ చేస్తాం ఈ టాపిక్లో. ఇప్పుడు ఏమంటున్నాము అని అంటే, ఈ ప్యానల్లో చర్చించినటువంటి అంశాలను గురించి ఒకసారి తెలుసుకుందాం. సో ఏ అంశాలను చర్చించారో ఒకసారి రాయండి అని అంటే మనం ఈ అంశాలను గుర్తుంచుకోగలిగితే గ్రూప్ 1కి సంబంధించి, కరెంట్ ఎకానమీకి సంబంధించి చాలా ఈజీగా ఆన్సర్ చేసిన వాళ్ళం అవుతాం. సో ఇక్కడ ఏమన్నారు, ఒక లీగల్ ఫ్రేమ్వర్క్ అనేది అవసరం అని అన్నారు, అలాగే రెగ్యులేటరీ పాలసీ గుర్తింపు అనేది కూడా అవసరం అని చెప్పేసి ఈ సమావేశంలో చర్చించడం జరిగింది. ఇక సహకార సంఘాలకి సంబంధించినటువంటి అడ్డంకులు కానీ, అలాగే వాటికి అవసరమైనటువంటి, తొలగించేందుకు అవసరమైనటువంటి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి వీటిని తొలగించడం ద్వారా సహకార సంఘాలలో ఉన్నటువంటి అడ్డంకులు ఒక స్పష్టమైన ఫ్రేమ్వర్క్ ఉండడం వలన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి
ఇది చాలా మంచి చేస్తుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఇక్కడ మనకు ఒక డౌట్ వస్తుంది మళ్ళీ, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఏంటి? సో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి సంబంధించి ర్యాంకింగ్స్ ఉంటాయండి. సో వెరీ సింపుల్గా చెప్పాలని అంటే దీన్ని ఎవరు రూపొందిస్తారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని అని అంటే వరల్డ్ బ్యాంక్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి సంబంధించినటువంటి విధానాన్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు అని అంటే వరల్డ్ బ్యాంక్ అని అంటున్నాం. ఈ వరల్డ్ బ్యాంక్ అనేది ర్యాంకింగ్స్ని ఇస్తుంది. సో మరి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఏంటి అని అంటే అక్కడ ఒక దేశంలో కానీ ఒక ప్రాంతంలో కానీ బిజినెస్ అనేది ఎంత సులభతరంగా చేస్తూ ఉన్నాం, బిజినెస్కి ఎంత సౌలభ్యం ఉంది అని చెప్పేసి చెప్పేదే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. సో దీన్ని ఎవరు ర్యాంకింగ్ చేస్తారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి అని చెప్పేసి మిమ్మల్ని ఎగ్జామ్లో క్వశ్చన్ అడగవచ్చు. అప్పుడు మన ఆన్సర్ ఏముండాలంటే వరల్డ్ బ్యాంక్ అని ఉండాలి. సో ఇలా ఈ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది సహకార సంఘాలకి సంబంధించినటువంటి ఒక స్పష్టమైనటువంటి ఫ్రేమ్వర్క్ ఉండి పాలసీ గుర్తింపు అనేది ఉన్నట్లయితే ఆ కార్యాచరణ ద్వారా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటి అడ్డంకులు ఏవైతే ఉన్నాయో స్పష్టమైన ఫ్రేమ్వర్క్ చేసేందుకు ఆ అడ్డంకులను తొలగించాలి అని చెప్పేసి కూడా చర్చించడం జరిగింది. మరి ఈ సహకార సంస్థలు ఇతర ఆర్థిక సంస్థలకి సంబంధించి ఆ స్థాయి అందించడం కూడా అవసరమని ఇటీవల జరిగినటువంటి జాతీయ సమావేశంలో డిస్కస్ చేయడం జరిగింది. ఇక దీని తర్వాత నెక్స్ట్ ఏమంటున్నామనంటే సహకార సంఘాలకి సంబంధించినటువంటి సూత్రాలు కానీ ప్రజాస్వామ్య సభ్యుల నియంత్రణ కానీ అలాగే సభ్యుల భాగస్వామ్యం పెరగడానికి సంబంధించినటువంటి పారదర్శకత, ట్రాన్స్పరెన్సీ, సాధారణ ఎన్నికలు, మానవ వనరుల విధానం, అంతర్జాతీయ మరియు జాతీయ ఉత్తమ విధానాలను ప్రభావితం చేయడం, ఖాతాల నిర్వహణ, ఆడిటింగ్తో సహా పాలనను బలోపేతం చేయడం కోసం సంస్కరణలు అవసరము అని చెప్పేసి అమెండ్మెంట్స్ అవసరము ఈ కోఆపరేటివ్ సొసైటీస్లలో అని చెప్పేసి డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ సహకార మంత్రిత్వ శాఖ ద్వారా సహకార్ సే సమృద్ధి ద్వారా అందరూ ఎదిగేందుకు అందరి శ్రేయస్సు కోసం ఏం చేస్తూ ఉంది అని అంటే సంస్కరణలు చేయాలి సహకార సంఘాలకి సంబంధించి అని అంటుంది. మరి ఆ సంస్కరణలు అనేవి రిఫార్మ్స్ అనేవి ఎలా ఉండాలి అని చెప్తా ఉంది అని అంటే సహకార సంఘాలకి సంబంధించినటువంటి సూత్రాలు కానీ ప్రజాస్వామ్య సభ్యుల నియంత్రణ కానీ అంటే మనం ఎన్నుకునేటువంటి నాయకులకి సంబంధించినటువంటి నియంత్రణ కానీ సభ్యుల భాగస్వామ్యం పెరగడంకి సంబంధించి పారదర్శకత, సాధారణ ఎన్నికలు అంటే సహకార సంఘాలకి సంబంధించినటువంటి ఎన్నికలు, మానవ వనరుల విధానం, అంతర్జాతీయ జాతీయ అంశాలకి సంబంధించినటువంటి విధానాలను ప్రభావితం చేయడం, మార్కెట్లో పెట్టుబడి పెట్టడం అనేది ఓన్లీ దేశంలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో నుంచి కూడా అంతర్జాతీయంగా కూడా ఉన్నటువంటి వ్యాపారులు వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెడతా ఉంటారు. మన విధానాలు అనేవి వారిని కూడా ప్రభావితం చేసేలాగా ఉండాలి అని చెప్పేసి వాటి కోసం ఏం చేయాలి అని అంటున్నారు అని అంటే సంస్కరణలను తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది సహకార విధానంలో అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఇలా ఈ అంశాలని డిస్కస్ చేయడం జరిగింది. ఇక దీంతో పాటు సహకార సంఘాలకి సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలు, ఈక్విటీ బేస్ని మరింత బలోపేతం చేయడం, మూలధనానికి సంబంధించినటువంటి ప్రాప్యత, క్యాపిటల్కి ఏదైతే క్యాపిటల్ అని అంటే మూలధనాన్ని, సో ఈ మూలధనాన్ని పొందేందుకు క్యాపిటల్ను మరింత పెంచుకునేటువంటి విధానాలు, కార్యకలాపాలకి సంబంధించినటువంటి వైవిధ్యం, అలాగే వ్యవస్థాపకతను మరింత ప్రోత్సహించడం, బ్రాండింగ్, మార్కెటింగ్, వ్యాపార ప్రణాళికలను అభివృద్ధి చేయడం, అలాగే ఆవిష్కరణలు, ఇతర సాంకేతిక స్వీకరణ, వీటితో పాటు బహుళ సహకార శక్తివంతమైనటువంటి ఆర్థిక సంస్థలుగా ఈ సహకార సంఘాలను రూపొందించాల్సినటువంటి అవసరాన్ని కూడా ఇక్కడ డిస్కస్ చేశారు. సో చాలా క్లియర్గా సహకార సంస్థలు ఇప్పుడు ఎలా ఉన్నాయి, ఫ్యూచర్లో ఎలా ఉండాలి, అలాగే వీటికి సంబంధించినటువంటి ప్రస్తుత విధానాలు ఎలా ఉన్నాయి, ఈ విధానాలలో రావాల్సినటువంటి రిఫార్మ్స్ ఏంటి అనేవి ఇక్కడ చర్చించడం జరిగింది. సో అలాగే ఈ సహకార సంఘాలతో సహా వీటికి సంబంధించినటువంటి శిక్షణ కానీ విద్యను కానీ అలాగే జ్ఞానాన్ని పంచుకోవడానికి సంబంధించినటువంటి అంశాలపైన స్పష్టమైన అవగాహన కల్పించడం కూడా ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. ఇక శిక్షణ వ్యవస్థాపకతో పాటు వీటిని అనుసంధానించాలి అని చెప్పేసి మహిళలు, వీటిలో ఈ సహకార సంఘాలకి సంబంధించినటువంటి మహిళలు అలాగే యువత ఈ అంశాలను కూడా మరింత బలోపేతం చేయాల్సినటువంటి అంశాలను ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. సో వీరికి సంబంధించినటువంటి కాంట్రిబ్యూషన్, ఉమెన్కి సంబంధించి యూత్కి సంబంధించినటువంటి కాంట్రిబ్యూషన్ సహకార సంఘాలలో సో తక్కువగా ఉంది, వీటిని పెంచేందుకు చర్యలు తీసుకోవాలి. అలాగే సహకార సంఘాలకి సంబంధించినటువంటి విద్యా విధానాలు కానీ వాటికి సంబంధించినటువంటి శిక్షణ కానీ
జ్ఞాన సముపార్జన ఏదైతే ఈ నాలెడ్జ్ ఉంటుందో, నాలెడ్జ్కి సంబంధించినటువంటి షేరింగ్స్ కానీ ఇవన్నీ కూడా సహకార సంఘాలలో మరింత మార్పు రావాలి అని చెప్పేసి డిస్కస్ చేయడం జరిగింది 2 రోజుల సమావేశంలో. ఇక దీంతో పాటు కొత్త సహకార సంఘాలని మరింత ప్రోత్సహించాలి అని చెప్పేసి ఈ విధానం పైన కూడా డిస్కస్ చేశారు. ఇక ఏవైతే ఇప్పటి వరకు పనిచేయనటువంటి సహకార సంఘాలు ఉన్నాయో వాటిని పునరుద్ధరించాల్సినటువంటి అవసరం గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది ఈ సమావేశంలో. ఇక సహకార సంఘాల మధ్య సహకారాన్ని మరింత ప్రోత్సహించడం, సభ్యత్వాలను మరింత పెంచడం, వాటిని సమిష్టిగా అధికారికంగా చేయడం, స్థిరమైనటువంటి వృద్ధి, ఒక సస్టైనబుల్ గ్రోత్ని తీసుకురావడం సహకార సంఘాలలో. వీటికి సంబంధించి ఏదైతే ప్రాంతీయ రీజనల్గా ఉన్నటువంటి ఇన్ఈక్వాలిటీ ఉందో వాటిని కూడా తగ్గించి కొత్త రంగాలను మరింత సహకార సంఘాలుగా మార్చాలి అని చెప్పేసి కూడా డిస్కస్ చేశారు. సో ఇలా ఈ అన్ని అంశాలు కూడా ఎక్కడ డిస్కస్ జరిగాయి అని అంటే ఇటీవల జరిగినటువంటి సమావేశంలో డిస్కస్ జరగడం, అంటే వీటిని చర్చించడం జరిగింది. ఎందుకోసం చర్చించారు? సహకార సంఘాలను మరింత బలోపేతం చేయడం కోసం చర్చించారు. సో ఇలా ఒక్కొక్క పాయింట్ని మనం ఎలాబరేట్ చేస్తూ వెళ్ళడం ద్వారా ఏమవుద్ది అని అంటే, సో మీకు ఉన్నటువంటి నాలెడ్జ్ని అక్కడ అద్భుతంగా ప్రజెంట్ చేసిన వారం అవుతాం. సో ఇప్పుడు మనం ఏమంటున్నాం, సహకార సంఘాలు ప్రస్తుతం ఎలా ఉన్నాయి, వాటిల్లో రావాల్సినటువంటి మార్పులు ఏంటి, వాటిని బలోపేతం చేయడానికి తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటి, జాతీయ అంతర్జాతీయంగా సహకార సంస్థలకి ప్రాధాన్యతను ఎలా పెంచాలి, ఇలాంటి అన్ని అంశాలను కూడా ఇందులో చర్చించడం జరిగింది. ఒక ఫ్రేమ్వర్క్ను తీసుకొస్తున్నారు, కొన్ని పాలసీస్ని, విధానాలను తీసుకొస్తున్నారు. దేనికి సంబంధించి? కోఆపరేషన్ సిస్టమ్కి సంబంధించి, కోఆపరేషన్కి ఏదైతే సహకార సంఘాలు ఉన్నాయో వాటికి సంబంధించి. ఇక దీంతో పాటు సామాజిక సహకారాన్ని ప్రోత్సహించడంతో పాటు సామాజిక భద్రతలో కూడా సహకార సంస్థల పాత్ర ఉంది అని చెప్పేసి గుర్తించడం జరిగింది. సో ఇప్పుడు దీనికి ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇస్తున్నారు అని అంటే, సహకార సంఘాలకి సంబంధించి ఏదైతే సామాజిక సహకారాన్ని ప్రోత్సహించాలి అన్నా, సామాజిక భద్రతను పెంచాలన్నా ఆ బాధ్యతను అద్భుతంగా నిర్వహించగలిగేది ఈ సహకార సంస్థలే అని చెప్పేసి ఇక్కడ గుర్తించడం జరుగుతూ ఉంది. అందుకోసమే ఒక స్పష్టమైన అనేది ఉండాలి, ఫ్రేమ్వర్క్ అనేది ఉండాలి. ఇది జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించాలి అని చెప్పేసి భారత ప్రభుత్వం ఈ సమావేశాన్ని నిర్వహించి ఈ ఫ్రేమ్వర్క్ని ఇలా డిజైన్ చేయాలి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇక మంత్రిత్వ శాఖకి సంబంధించి వివిధ వాటాదారులు ఎవరైతే ఉన్నారో వారితో ఈ సమావేశాల శ్రేణిని కూడా ప్రత్యేకంగా ప్లాన్ చేస్తూ ఉంది. సో కొన్ని పాలసీస్ తీసుకురావాలి అని అనుకున్నప్పుడు అది ఇమీడియట్లీ ఒకరి ద్వారా కాదు కాబట్టి ఇప్పుడు దీన్ని నిర్వహిస్తున్నటువంటి మంత్రిత్వ శాఖ ఏదైతే ఉందో ఇది ఇంకా భారతదేశంలో ఉన్నటువంటి వివిధ వాటాదారులు ఎవరైతే సహకార సంఘాలకి సంబంధించినటువంటి అనుభవం కలిగినటువంటి వారు, వాటి మీద రీసెర్చ్ చేస్తున్నటువంటి వారు, వాటి మీద ప్రత్యేకమైన అవేర్నెస్, నాలెడ్జ్ కలిగి ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో, సో ఇలాంటి రిసోర్స్ పర్సన్స్ని తీసుకొని వారితో మరిన్ని సమావేశాలను నిర్వహించాలి అని చెప్పేసి కూడా ప్రయత్నం చేస్తూ ఉంది. సో దీనికి సంబంధించి మరొక వర్క్షాప్ని కూడా ప్లాన్ చేస్తాము అని చెప్పేసి ఈ సహకార సమావేశంలో, నేషనల్ కాన్ఫరెన్స్లో చెప్పడం జరిగింది. ఇక ఈ ప్రయత్నాలన్నీ కూడా ఎందుకోసము అని అంటే, ఇప్పుడు ఈ కొత్త దృఢమైనటువంటి జాతీయ సహకార విధానాన్ని రూపొందించడం కోసం. ఎందుకోసం మరి ఇదంతా చర్చిస్తూ ఉన్నారు, ఎందుకోసం ఈ సమావేశం జరిగింది అని అంటే, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ జరగాలి అనన్నా, ప్రజలందరూ సామాజిక భద్రతతో సామాజికంగా ఎదగాలన్నా కూడా సహకార సంఘాల పాత్ర అనేది కీలకంగా ఉంది. కాబట్టి దీనికి సంబంధించి ఒక దృఢమైనటువంటి విధానాన్ని తీసుకొచ్చేందుకు, ఈ పాలసీని తీసుకొచ్చేందుకే ఈ సమావేశం అనేది జరుగుతూ ఉంది. ఇక ఈ సహకార్ సే సమృద్ధి విధానం ఏదైతే ఉందో ఇది ఒక డైరెక్షన్ని, అలాగే ఇది సహకారానికి సంబంధించి భారతదేశంలో ఆర్థిక నమూనాను బలోపేతం చేయడానికి ఎంతగానో ప్రేరణనిస్తుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఎందుకోసం ఇది తీసుకొస్తా ఉన్నారు అని అంటే, బలమైనటువంటి ఫ్రేమ్వర్క్ భారత ఆర్థిక వ్యవస్థను మరింత పటిష్టం చేయడంలో సహకార సంఘాల పాత్ర ఉంటుంది. కాబట్టి సహకార సంఘాలకి సంబంధించినటువంటి విధానాలను, డైరెక్షన్స్, దార్శనికతను ఏదైతే ఉందో దీన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడం కోసం ఇదంతా చేస్తూ ఉన్నారు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో నేను స్టార్టింగ్లోనే చెప్పిన, సో ఇది ప్రధానమంత్రి మార్గదర్శకత్వంలో 6 జూలై 2021 ఏర్పడింది సహకార మంత్రిత్వ శాఖ అనేది. సో దీనికి సంబంధించి ఇది ఎందుకోసం తీసుకొచ్చారు అని అంటే,
ఇగో సహకారం నుంచి శ్రేయస్సు అనేది అందరికీ అందించాలి అని చెప్పేసి తీసుకురావడం జరిగింది. కొత్త పథకాలు, కొత్త సహకార విధానాల రూపకల్పన కోసం మంత్రిత్వ శాఖ ఏదైతే ఉందో సహకార రంగ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ ఉంది అన్నటువంటి అంశాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఈ మంత్రి ఎవరు అని అంటే అమిత్ షా అని అంటున్నాం. సో మరి ఈ మంత్రిత్వ శాఖకి సంబంధించినటువంటి మరింత ప్రాముఖ్యత ఏంటి అని అంటే ఇది దేశంలో సహకార ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయడానికి ప్రత్యేక పరిపాలన చట్టపరమైనటువంటి విధాన ఫ్రేమ్వర్క్లను అందిస్తూ ఉంది. మంత్రిత్వ శాఖ పని ఏంటి? భారతదేశంలో ఉన్నటువంటి సహకార సంఘాలు ఏవైతే ఉన్నాయో వాటిని మరింత పటిష్టం చేసి ప్రజలందరికీ కూడా అవి ఉపయోగపడేలా ఒక పాలసీ విధానాలను తీసుకొస్తుంది. ఇది మంత్రిత్వ శాఖ చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి పని. ఏ మంత్రిత్వ శాఖ అయినా అంతే. సో ఒక మంత్రిత్వ శాఖ అనేది పర్టికులర్గా ఆ కన్సర్న్ మినిస్ట్రీకి సంబంధించినటువంటి వారు ఏం చేస్తారు అని అంటే ఏదైతే భారతదేశంలో ప్రజలకి అవసరం ఉన్నటువంటి విధానాలు ఉన్నాయో వాటి రూపకల్పన చేసి వాటిని చట్టాలుగా చేసి తీసుకొస్తారు. సో అలానే ఈ మంత్రిత్వ శాఖ కూడా చేస్తూ ఉంది. ఇక అట్టడుగు స్థాయికి చేరే వరకు కూడా నిజమైనటువంటి ప్రజలు ఎవరైతే ఈ సహకార అవసరాలు కలిగి ఉన్నటువంటి వారు ఉన్నారో ఆ సంఘాలను మరింత బలోపేతం చేయడానికి ఇది మరింత ప్రాముఖ్యతని ఇస్తుంది, ప్రయారిటీని ఇస్తుంది, ఇంపార్టెన్స్ని ఇస్తూ ఉంది ఈ మంత్రిత్వ శాఖ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. సో దీన్ని క్రమబద్ధీకరించడంతో పాటు మల్టీ స్టేట్ కోఆపరేటివ్ల అభివృద్ధికి కూడా ఇది ప్రత్యేకమైనటువంటి వీలును కల్పిస్తుంది అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. ఏమంటున్నాం? ఇది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే సహకార సంఘాలు కలిసి ఒక బిజినెస్ని ఏర్పాటు చేస్తే అద్భుతమైనటువంటి సక్సెస్ని మనం భారతదేశంలో చాలా రాష్ట్రాలలో, తెలుగు రాష్ట్రాలలో కూడా చూడొచ్చు. సో ఇలాంటి సహకార సంఘాల ద్వారా ఏర్పడేటువంటి బిజినెస్లకి సంబంధించి ఇది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి అద్భుతంగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి మనం గుర్తుంచాలి. ఇక అలానే మల్టీ స్టేట్ కోఆపరేటివ్లకి సంబంధించి వీటిని ఏమంటున్నాం? ఇగో మల్టీ స్టేట్స్ కోఆపరేటివ్ సొసైటీస్ అభివృద్ధికి కూడా ఇది మరింత ఎక్కువగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇక భారతదేశంలో సహకార సంఘాలకి సంబంధించి ఏవైతే ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలయన్స్ ICA అని అంటున్నాం, ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలయన్స్కి సంబంధించి ఇది ఒక నిర్వచనాన్ని ఇచ్చింది. ఏమి ఇచ్చింది అని అంటే ఉమ్మడి యాజమాన్యంలోని ప్రజాస్వామ్య నియంత్రణలో ఉన్నటువంటి సంస్థ ద్వారా వారికి సంబంధించిన ఉమ్మడి ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక అవసరాలు మరియు ఆకాంక్షలను తీర్చుకోవడానికి స్వచ్ఛందంగా ఐక్యమైన వ్యక్తుల స్వయం ప్రతిపత్తి సంఘమే ఈ సహకార సంఘము అని చెప్పేసి నిర్వచనం ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు సహకార సంఘానికి సంబంధించినటువంటి నిర్వచనాన్ని ఇచ్చి నువ్వు దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ రాయగలిగితే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది. సో ఇటీవల జరిగినటువంటి సమావేశం, సహకార సంఘానికి సంబంధించినటువంటి నిర్వచనం, అలాగే సహకార సంఘానికి సంబంధించినటువంటి ప్రస్తుతం ఆ మినిస్ట్రీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఇటీవల జరిగినటువంటి సమావేశంలో నిర్ణయించినటువంటి ఇతివృత్తాలు, అలాగే సహకార సంఘాలకి సంబంధించి భారతదేశంలో ఎన్ని సహకార సంఘాలు ఉన్నాయి అని చెప్పేసి మనం ఇచ్చినటువంటి ఒక మ్యాప్, ఇలాంటివన్నీ కలిపి నువ్వు ఒక ఆన్సర్ కొట్టగలిగితే మంచి మార్క్స్ గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇలా ఈ నిర్వచనం అనేది ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలయన్స్ అంటే అంతర్జాతీయ సహకారానికి సంబంధించినటువంటి సంస్థ అనేది ఇవ్వడం జరిగింది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. మరి భారతదేశంలో ఇప్పటి వరకు విజయవంతమైనటువంటి సహకార సంఘాలు ఏంటి అని అంటే ఇగో నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అని అంటున్నాం. దీన్నే నాఫెడ్ అని అంటున్నాం. ఏమంటున్నాం? నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, నాఫెడ్. సో ఈ నాఫెడ్ ఎప్పుడు ఏర్పడింది అని అంటే 1958లో ఏర్పడింది. ఎప్పుడు? అక్టోబర్ 2న దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ నాఫెడ్ అనేది వెరీ సక్సెస్ఫుల్ కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించింది. సో అలాగే ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజర్స్ కోఆపరేటివ్ లిమిటెడ్, ఇఫ్కో అని అంటున్నాం. సో ఇది కూడా సహకార సంఘాలకి సంబంధించినటువంటి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ సహకారానికి సంబంధించి. అమూల్ అనేది కూడా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా సహకారానికి సంబంధించి, కోఆపరేషన్కి సంబంధించి చెప్పవచ్చు. అలాగే తెలంగాణ నుంచి అయితే ముల్కనూర్ కోఆపరేటివ్ సొసైటీ అని ఉంటుంది. సో ఏమంటున్నాం? ముల్కనూర్ కోఆపరేటివ్ సొసైటీ. సో ఇలాంటివన్నీ కూడా మనం మస్తు చూడవచ్చు భారతదేశంలో.
సో ఇది తెలంగాణకి సంబంధించి అని అంటున్నాం. సో ఇలాంటి కోఆపరేటివ్ సొసైటీస్ అన్నీ కూడా 8,54,335 ఉన్నాయి అనేది మనం స్టార్టింగ్లో చెప్పినాం. ఇగో ఇవన్నీ కూడా అద్భుతంగా సక్సెస్ అయినటువంటి కోఆపరేటివ్ సొసైటీస్ అని అంటున్నాం. ఇలాంటి సొసైటీస్ మరిన్ని భారతదేశంలో వచ్చేందుకోసమే ఈ కోఆపరేటివ్ మినిస్ట్రీ అనేది పనిచేయడం జరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్ రాజ్యాంగ నిబంధనలు అనేవి వచ్చాయి. నేను మీకు స్టార్టింగ్లో చెప్పిన ఆర్టికల్ 97వ సవరణ రాజ్యాంగంలో ఉన్నటువంటి 97వ సవరణ ఏదైతే ఉందో ఇది 2011లో జరిగింది. దీనికి సంబంధించి సహకార సంస్థలకి సంబంధించి కొత్త పార్ట్ని తీసుకురావడం జరిగింది. అదేంటి అని అంటే ఇగో ఈ 9XB అని చెప్పేసి అంటా ఉన్నాం. సో ఇందులో దీనికి సంబంధించి రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది 97వ రాజ్యాంగ సవరణ ద్వారా. సో ఇక రాజ్యాంగంలోని పార్ట్ 3 ప్రకారం ఆర్టికల్ 1 సబ్ క్లాస్ 1 సబ్ క్లాస్ సి అనేది ఏం చెప్తా ఉంది అని అంటే సంఘాలు మరియు సంఘాలు అనేటువంటి అంశాన్ని అలాగే సహకార సంఘాలు అనేటువంటి అంశాన్ని ఇక్కడ సూచించడం జరుగుతూ ఉంది. సహకార సంఘాలకి సంబంధించి 97వ రాజ్యాంగ సవరణ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు పార్ట్ 3లో సబ్ క్లాస్ ఆర్టికల్ 19 సబ్ క్లాస్ 1 సబ్ క్లాస్ సిలో ఏ అంశాలను సహకార సంఘాలకి సంబంధించి ఏ పదాలను ఇక్కడ జోడించడం జరిగింది పొందుపరచడం జరిగింది అని అంటే సంఘాలు మరియు సంఘాలు అని అంటున్నాం. అలాగే ఇక్కడ సహకార సంఘాలు అని చెప్పేసి అంటా ఉన్నాం. ఆ తర్వాత పౌరుల ప్రాథమిక హక్కు హోదాను కల్పించడం ద్వారా పౌరులందరూ కూడా సహకార సంఘాలను ఏర్పాటు చేసుకునేందుకు ఇది వీలు కల్పిస్తూ ఉంది. సో ప్రాథమిక హక్కులలో భాగంగా ఈ సహకార సంఘాలకి సంబంధించినటువంటి హోదా అనేది మనకు ఉంది కాబట్టి పౌరులు ఎవరైతే ఉన్నారో భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఈ సహకార సంఘాలను ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ సూచించడం జరుగుతూ ఉంది. సో ఇలా ఈ సహకార సంఘాలకి సంబంధించినటువంటి అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి. మరి సహకార సంఘాలు అనేటువంటి అంశం ప్రాథమిక హక్కులలో భాగంగా ఉందా లేదా అని అంటే ఉన్నది అని చెప్పాలి. రేపు ఎగ్జామ్లో ఇలా అడగడానికి అవకాశం ఉంటుంది, కొంచెం ఇండైరెక్ట్గా అడగడానికి అవకాశం ఉంటుంది. మరి సహకార సంఘాలకి సంబంధించి ప్రాథమిక హక్కులకి సంబంధించి ఏ ఆర్టికల్ చెప్తా ఉంది అని అంటే ఆర్టికల్ 19 సబ్ క్లాస్ 1 సబ్ క్లాస్ సి అని చెప్పేసి చెప్పాల్సి ఉంటుంది. ఇదే అది ఈ ఆర్టికల్. ఓకేనా. ఇక నెక్స్ట్ సహకార సంఘాల ప్రమోషన్స్కి సంబంధించి రాష్ట్ర విధాన నిర్దేశిక సూత్రాలలో పార్ట్ 4లో కూడా ఈ అంశం కనబడుతుంది. కొత్త ఆర్టికల్ 43B అనేది ప్రత్యేకంగా జోడించడం జరిగింది. ఇక దీంతో పాటు సహకార సంఘాలు ఏవైతే ఉన్నాయో రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్లో జాబితా 2లో స్టేట్ లిస్ట్కి సంబంధించి 32వ అంశంలో ఈ సహకార సంఘాలు అనేటువంటి అంశం ఉంది. సో ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి పలు కీలకమైనటువంటి జాబితా ఏది ఉమ్మడి జాబితా అంటాం, సెంట్రల్ అంటే కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా అంటాం. ఇప్పుడు సహకార సంఘాలు అనేది ఏ జాబితాకు సంబంధించినటువంటి అంశం అని అన్నప్పుడు మనం చెప్పాల్సింది 32వ అంశంలో చేర్చబడింది. ఇది జాబితా 2కి సంబంధించి 7వ షెడ్యూల్లో. సో ఎక్కడ అని అంటే 32వ అంశం, ఇది రాష్ట్ర అంశంగా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇక దీని తర్వాత నెక్స్ట్ ఈ సాంకేతిక అభివృద్ధి అనేది ప్రస్తుతం బాగా జరుగుతూ ఉంది. మనమంతా కూడా ఒక డిఫరెంట్ టెక్నాలజీలో ముందుకు వెళ్తూ ఉన్నాం. మరి ఈ టెక్నాలజీకి సంబంధించి చాలా కొత్త ప్రాంతాలు అనేవి ఆవిర్భవిస్తూ ఉన్నాయి. అలాగే ఈ ప్రాంతాలకి సంబంధించి సాంకేతికతతో ప్రజలకి సంబంధించి మరింత దీన్ని సులభతరం చేయడానికి ప్రజలకి మరింత దీన్ని సుపరిచితులుగా చేయడంలో సహకార సంఘాల పాత్ర అనేది ఫ్యూచర్లో చాలా ఉంటుంది. సో సహకార సంఘాలు అనేవి ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీని ఓన్ చేసుకొని భవిష్యత్తులో ఏర్పడేటువంటి కొత్త ఏదైతే డెవలప్మెంట్ ఉంటుందో అభివృద్ధి ఉంటుందో అందులో కీలకమైనటువంటి పాత్రను పోషించబోతూ ఉన్నాయి. అలాగే ఈ సహకార సంఘాలకు సంబంధించి మరొక అద్భుతమైన మాట ఏం చెప్పొచ్చు అని అంటే అజ్ఞాతంలో ఉంటూనే అందరినీ ఏకం చేయడమే ఈ సహకార ఉద్యమ సూత్రం అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఏమంటున్నాం? అజ్ఞాతంలో ఉంటూనే అందరినీ ఏకం చేసే శక్తి ఎవరికి ఉంది అని అంటే సహకార సంఘాలకి ఉన్నది అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక అలాగే ప్రజల సమస్యలను పరిష్కరించేటటువంటి సత్తా ఎవరికి ఉంటుంది? సహకార సంఘాలకే ఉంటుంది. మనం గ్రామీణ స్థాయిలో చూడొచ్చు, చిన్న చిన్న పొదుపు సంఘాలు ఉంటాయి, వాటిని సహకార సంఘాలుగా ఏర్పాటు చేసుకుంటారు. ఎవరికైనా ఆర్థికంగా సమస్య వచ్చినా ఆర్థికంగా వారి కష్టాలను తీర్చుకోవాలి అని అన్నా కూడా సో ఆ సమస్యను తీర్చగలిగేటువంటి సత్తా ఎవరికి ఉంటుంది అని అంటే సహకార సంఘాలకే ఉంటుంది. ఇక ఈ సహకార సంఘాలలో
అక్రమాలు జరుగుతున్నాయని వాటిని అరికట్టాలంటే నిబంధనలు కఠినంగా అమలు చేయాల్సినటువంటి అంశాన్ని కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అందుకోసమే ఈ పాలసీస్ని తీసుకొస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం. సో దీనికి సంబంధించి రాష్ట్రాలను కూడా మీ సొంత చట్టాలను తీసుకురండి అని చెప్తా ఉంది. ఇప్పటివరకు మనం చెప్పినాం 7వ షెడ్యూల్కి సంబంధించి 32వ అంశంగా మనకి సహకార సంఘాలు అనేది రాష్ట్ర జాబితాలో కనబడతా ఉంది. కాబట్టి ఇక దీని తర్వాత సహకార సంఘాల బలోపేతానికి వ్యవసాయ రైతులతో పాటు సహకార సంఘాలకు ఈ మార్కెట్ అనుసంధానం అనేది చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఏమంటున్నాం? సహకార సంఘాలని బలోపేతం చేయడానికి వ్యవసాయ రైతులతో పాటు సహకార సంఘాలకు మార్కెట్ అనుసంధానం అనేది జరగాలి అని చెప్పేసి కూడా మనం చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ ఢిల్లీలో జరిగినటువంటి 2 రోజుల సమావేశానికి సంబంధించి మనం క్లియర్గా డిస్కస్ చేయడం జరిగింది. ఈ సమావేశమే ఏమని చెప్పినాము అంటే సహకార విధానంపై జాతీయ సమావేశం సదస్సు అని చెప్పినాం. 2 రోజుల పాటు జరిగింది. ఈ 2 రోజుల పాటు జరిగినటువంటి ఈ సదస్సుకి సంబంధించి ఇది కరెంట్ ఎకానమీలో మనకు అత్యంత కీలకం అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. సో మీరు ఈ డాటాని నోట్ చేసుకొని ఈ క్వశ్చన్ కనుక ఇలాంటి క్వశ్చన్ కనుక మీకు ఎగ్జామ్లో వస్తే రాస్తే మ్యాక్సిమం మార్క్స్ గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి నెంబర్ ఆఫ్ టాపిక్స్ని నేను మీకు తీసుకొస్తాను కరెంట్ ఎకానమీకి సంబంధించి. అద్భుతంగా మనం ఎకానమీ నేర్చుకుందాం, నేను నేర్పిస్తాను. మీరు కాన్ఫిడెంట్గా ఉండండి. రెగ్యులర్గా ఇష్యూస్ని ఫాలో అవ్వడం, కరెంట్ ఇష్యూస్ని ఫాలో అవ్వడం ద్వారా ఎకానమీ అనేది చాలా ఈజీ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.